ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కార్డియాలిక్ బరస్ట్ అనేది ఎక్కువగా ఉంది, దాన్ని ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే ఏది పిహెచ్సిలో వైద్య సేవలు లేవో అన్నీ కవర్ చేసే విధంగా ఇక్కడ డాక్టర్ ఆన్ వీల్స్ అని 3 కంపార్ట్మెంట్లు కంటైనర్లను ఇక్కడ పెట్టి అదే ద్రాక్షారామ, కాజులూరు, అదేవిధంగా గంగవరం 3 మండలాల్లో కూడా 3 కంటైనర్ హాస్పిటల్స్ పెట్టడం, అలాగే ఒక బస్సు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం వెళ్ళే విధంగా మనం గతంలో మాటిచ్చిన విధంగా ఈ వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఎలక్ట్రికల్ ఆటోలు కూడా మీ వద్దకు చేరుస్తాం. ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆటో మీ వద్దకు వచ్చే విధంగా, మీకు వైద్య సేవలు అందించే విధంగా ఆటో తీసుకుని వచ్చి తీసుకెళ్లే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం. మరి 3 మండలాల్లో 3 ఆటోలను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10 లక్షలు వ్యాయామంతో మరి సిఎస్ఆర్ కియా సంస్థ ఆధ్వర్యంలో మరి సహకారంతో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఒకే విన్నపం, మీరు కార్డియాలిక్ బరస్ట్ అంటే ఏజ్ నిమిత్తం సుమారు మీ అందరికీ తెలుసు, 13 సంవత్సరాల ఒక అమ్మాయి క్లాస్ రూమ్లో కుప్పకూలి చనిపోవడం జరిగింది కార్డియాలిక్ బరస్ట్తో. 21 సంవత్సరం అబ్బాయి వైఎస్ఆర్ కాలనీలో, ఆ అబ్బాయి కూడా కుప్పకూలి చనిపోవడం జరిగింది. అలాగే అనేక మంది ఈ కార్డియాలిక్ బరస్ట్కి గురవుతూ ఉన్నారు. సో మీరు ఒక డిజిటల్ సెటస్కోప్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది. అది మీ హార్ట్ దగ్గర పెట్టిన వెంటనే దాని పుట్టుపూర్వత్వాలు, అది దాని పనిచేసే విధానం, భవిష్యత్తులో ఏమన్నా దీనికి ప్రమాదం ఉందా, హార్ట్కి ప్రమాదం ఉందా, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా డైరెక్ట్గా సెటిలైట్ ద్వారా ముంబై, హైదరాబాద్లో అక్కడ సంబంధిత డాక్టర్స్ వద్దకు వెళ్ళి, అక్కడ మెయిన్ హెడ్ ఆఫీస్ వద్దకు వెళ్ళి, మళ్ళీ వితిన్ 15 మినిట్స్లో మీ మొబైల్కి ఆ ఒక సమాచారం వస్తుంది. సో ముందుగానే అది హెచ్చరిస్తుంది మీరు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నారని, లేదు మీ హార్ట్ బాగుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ సేవలను ఉపయోగించుకోమని కోరుతాను. అలాగే ఎవరైతే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచాన్ని బారిపడ్డారో వాళ్ళకి ప్రతి వారం కానీ ప్రతి నెలకి 3 సార్లు 4 సార్లు మరి మీకు ఫిజియోథెరపీ చేయించవలసిన పరిస్థితి ఉంటుంది. సో అది అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విధంగా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సుమారు 100 నుంచి 150 రూపాయలు ట్రిప్కి అవుతుంది, నెలకు 600, 700 అవుతుంది. అలాగే చేయించుకోవడానికి కూడా 2000, 3000 అవుతుంది, సుమారు 5-6 వేలు అవుతుంది. కాబట్టి అది ఫ్రీగా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులో తేవడం జరిగింది. అలాగే ఇక్కడ ఫిజియోథెరపీకి సంబంధించిన అన్ని పరికరాలు కూడా సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ యొక్క వైద్య సేవలో ఎవరైతే ఈ సహారా వారు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఆ వైద్య సేవలను ఉపయోగించుకోండి. మారుతున్న కాలం ప్రకారం టెక్నాలజీ కూడా పెరుగుతుంది. ఆ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి అది ఉపయోగించుకుని మీ పరిస్థితి క్రిటికల్గా ఉంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఆ బస్సులోనే ఇచ్చి మీకు హాస్పిటల్ వద్దకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మరొక విన్నపం, ఎవరన్నా ఆపరేషన్స్ ఎవరన్నా చేయించుకోవాల్సి వస్తే గమ్మున ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయిపోయి మరి లక్షలాది రూపాయలు మీరు పే చేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ముందే మా వద్దకు వస్తే దాన్ని తక్కువ ఖర్చుతో కానీ లేకపోతే ఖర్చు లేకుండా కానీ ఆపరేషన్ చేయించే వెసులుబాటు మరి ఈ ప్రభుత్వం ఇచ్చింది. నాకు మంత్రి హోదాలో నన్ను నిలబెట్టింది. కాబట్టి అధికారాన్ని సద్వినియోగం చేసుకుని మీ అందరికీ కూడా మరి ఆ వైద్య సేవల దగ్గర తీసుకుని వచ్చే ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి సహారా టీం వారికి అలాగే కియా సంస్థ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి యొక్క డాక్టర్ ఆన్ వీల్స్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని నా విన్నపం.